మామూలుగా టెక్నీషియన్స్ అనగానే ఫస్ట్ టెక్నీషియన్స్ బలం చాలా బాగుంది సినిమాకి అంటే ఆ టెక్నీషియన్స్లో ముందు వచ్చేది సినిమాటోగ్రఫర్, తర్వాత ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ సినిమాటోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సినిమాకి రెండు కళ్ళు డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ అంటే డైరెక్టర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో సినిమాటోగ్రఫర్ కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ సినిమా హిట్ మీద. బట్ మీరందరూ ఆఫ్ స్క్రీన్ హీరోస్, సినిమా స్క్రీన్ మీద కనిపించని హీరోలు కాబట్టి ఇలా అప్పుడప్పుడు కనిపిస్తారు కాబట్టి మీ గురించి మేమే చెప్పాలి. అండ్ అంజీ గారు చాలా సినిమాలకి అన్ని హిట్ సినిమాలు ఉన్నాయి మీ కెరియర్లో. సో అండ్ ఇప్పుడైతే మనం అటాక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం అటాక్తో. సో రామ్ గోపాల్ వర్మ గారు కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం, ఆయనతో వర్క్ చేయడం చాలా కష్టం. అంటే అది ఒక టఫ్ అని కాదు, బట్ ఒక వెరీ టాలెంటెడ్ గై మాత్రమే తట్టుకొని ఆయన కాంపౌండ్లో చేయగలడు. సో ఆయనతో ఇది మీ సెకండ్ మూవీ అనుకుంటా. సో ఎలా ఉంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ రాము గోపాల్ వర్మ గారితో అందరూ అనుకుంటారండి చాలా టఫ్గా ఉంటుంది ఆయనతో వర్క్ చేయడం అని చెప్పేసి. ఒక్కసారి రాము గారితో ఇన్వాల్వ్ అయితే చాలా ఈజీ అండి. ఎందుకంటే మిగతా డైరెక్టర్స్ని మిగతా సినిమాలను కంపేర్ చేసుకుంటే అండి మాకు ఒక్కసారి స్క్రిప్ట్ నరేట్ చేస్తారు. సో ఆ తర్వాత కథ గురించి పెద్దగా డిస్కషన్ ఉండదు. అండ్ డే బై డే నెక్స్ట్ డే మనం ఏ సీన్ చేయబోతున్నాం ఏంటి ఆ డిస్కషన్స్ ఉంటాయి అంతే. రాము గారిది కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ అండి. రాము గారు ఒక కాన్సెప్ట్ ఫైనల్ అయిన తర్వాత టెక్నీషియన్స్ ఫైనల్ అయిపోతే నేను నా గురించి చెప్తున్నాను. నాకు అటాక్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక స్క్రిప్ట్ పంపించారు. సో అలాగా ఎవ్రీ 4 days ఒకసారి 5 days ఒకసారి వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 అని చెప్పి స్క్రిప్ట్ మారుతూ ఉండేది. స్క్రిప్ట్ మారలేదు, దాంట్లో డెవలప్మెంట్స్ మారుతూ ఉంటాయి. ఆ సీన్స్ కానివ్వండి, సీన్లో ఉన్న డైలాగ్స్ కానివ్వండి, అలాగే ఏదైనా క్యారెక్టర్స్ నేమ్స్ మారినా కూడా చిన్న చిన్న మైన్యూట్గా ఏదైనా ఆయన చేంజ్ చేసినా కూడా వెంటనే మాకు ఆయన మెయిల్ పంపిస్తారు. సో మాకు ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది. సో ఎందుకంటే ఆయనకి ఎంత కమాండ్ ఉందో దాంట్లో అట్లీస్ట్ మాకు కూడా 70-80% కమాండ్ ఉంటుంది ఆ కథ విషయంలో. సో కథను ఫాలో అవుతాం కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేయడం చాలా కష్టమేం కాదు. కాకపోతే కంపోజిషన్స్ అంతా కూడా చాలా టఫ్గా ఉంటాయండి. ఆయనవన్నీ కూడా అన్ని మల్టిపుల్ కెమెరాస్ వాడతారు. సో జనరల్గా ఒక కెమెరా వాడతాం, మిగతా ఫైట్స్కో లేదంటే సాంగ్కో లేదంటే మేజర్ ఎపిసోడ్స్కో పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్లో ఉంటే తప్పితే మల్టిపుల్ కెమెరాస్ వాడవు. బట్ రాము గారు ప్రతి సీన్ కూడా 3-4 కెమెరాస్ వాడతారండి. సో 3-4 కెమెరాలు ఒక షాట్ కంపోజ్ చేయాలంటే ఒక కంబైన్ షాట్ ఉంటుంది, ఒక క్లోజ్ ఉంటుంది, ఒక టాప్ యాంగిల్ ఉంటుంది. సో లైటప్ చేయడం చాలా కష్టమైన జాబ్. సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ రాము గారితో పనిచేయడం కష్టం. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ నుంచి రాము గారి స్టైల్ అని నాకు తెలుసండి. సో నేను వర్మ కార్పొరేషన్లో అలా కృష్ణవంశీ గారి దగ్గర చాలా సినిమాలకి అసిస్టెంట్ కెమెరా అసోసియేట్ ఉన్నాను కాబట్టి సో రాము గారి స్టైల్ ఏంటి, రాము గారి యాటిట్యూడ్ ఏంటి, రాము గారి ఏమంటారు ఎలా ఏం చెప్పబోతున్నారు ఆయన మా ముందు తెలిసిపోతుంది స్టైల్ ఏంటి. అవును. సో దానివల్ల నాకు ఈజీ అయిపోయింది. మేబీ మిగతా వాళ్ళు కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ నాకైతే చాలా ఈజీ అనిపించింది రాము గారితో వర్క్ చేయడం. సో ఫైనల్గా అటాక్ ట్రైలర్స్ అంతా చూస్తూ ఉన్నారు మీరు. అటాక్ ట్రైలర్స్కి అందరూ చెప్పేది ఒకటే ఏదంటే విజువల్స్ చాలా స్టన్నింగ్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ట్రైలర్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. ఈవెన్ రామ్ గోపాల్ ఇంత క్లోజ్, వెరీ క్లోజ్ ఎమోషన్స్ బాగా క్యాప్చర్ చేస్తారండి. మీరు చూస్తే దానికి ఇంతకుముందు రాము గారి కంపెనీ సినిమా కానివ్వండి, అలాగే సత్య కానివ్వండి, సర్కార్ కానివ్వండి, ఇప్పుడు రక్త చరిత్ర కానివ్వండి, అన్నీ కూడా చాలా క్లోజర్ రేంజ్లో ఎమోషన్స్ బాగా క్యారీ అయిపోతాయి. అండ్ రాము గారితో ఒకసారి వర్క్ చేసామంటే కనుక ఆర్టిస్టులు ఇంకా మొన్న మనోజ్ బాబు ఒక ఇంటర్వ్యూ చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ అంటే ఒక యూనివర్సిటీ అండి. ఆ యూనివర్సిటీలో యాక్టింగ్ నేర్చుకోవచ్చు, ఫోటోగ్రఫీ నేర్చుకోవచ్చు, మ్యూజిక్ నేర్చుకోవచ్చు, అన్నీ నేర్చుకోవచ్చు. అలాగా రాము గారితో మేము పనిచేసినప్పుడు మిగతా సినిమాలకి పేమెంట్ వస్తుంది, పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. బట్ రాము గారితో వర్క్ చేస్తే మాకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. స్కూల్లో వెళ్ళి అందుకే రామ్ గోపాల్ వర్మ స్కూల్ అంటారు. స్కూల్లో నేర్చుకోవడం చాలా ఉంటుంది. అది ఏంటంటే అండి, నేను ఒక కెమెరామెన్గా వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఒక స్టూడెంట్ లాగా వెళ్తాను. ఆ స్టూడెంట్ లాగా ఆయన చెప్పే నేర్చుకుంటాను. ఎందుకంటే నాకంటే అడ్వాన్స్గా ఉంటారండి. ఇప్పుడు జనరల్గా మనం అడ్వాన్స్గా ఉండాలి నా ప్రొఫెషన్లో. అలాంటిది ఆయన నాకు చెప్తూ ఉంటారు, పలానా కెమెరా వచ్చి చెక్ చేసా, పలానా లెన్స్ వచ్చి చెక్ చేసాను అంటే నాకంటే అడ్వాన్స్ ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే ఇంకా ఆయనకి సినిమా తప్పితే వేరే అబ్జెక్షన్స్ లేవు. ఇంకా మొన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన మన గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ పిచ్చోడు, ప్రేమ పిచ్చోడు లాగా సినిమా పిచ్చోడు అని చెప్పేసి. అలాగంటే నేను పిచ్చోడు అని చెప్పట్లేదంటే జీనియస్, ఇంకా మాస్టర్ అండి అంతే. ఇంకా ఆయన దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు మనం. సో నేను ఒక సినిమాకి ఆయన దగ్గర పనిచేస్తానండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక సినిమా పనిచేస్తాను, ఐస్ క్రీమ్ అనే సినిమా. ఐస్ క్రీమ్ తర్వాత నేను 8 సినిమాలు పనిచేశాను. మళ్ళీ అటాక్ ఇప్పుడు ఇచ్చారు. అటాక్ తర్వాత నాకు 3-4 కమిట్మెంట్స్ వరుసగా వచ్చినాయి ఈ సినిమా వల్ల. సో ఆయన దగ్గర ఒక సినిమా నేను చేశానంటే కనుక ఇంకో 4-5 సినిమాలు బయట 4 సినిమాలు వస్తూ ఉంటే ఆయన దగ్గర నేర్చుకుని నేను బయట ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. ఇంటీరియర్ షూటింగ్ మళ్ళీ జనరల్గా ఎక్స్టీరియర్ అనుకోండి లైట్లు లేకుండా చేసేయచ్చు మనం. ఇంటీరియర్లో లైట్లు లేకుండా చేయడం చాలా కష్టం.
సో చాలా టఫ్ జాబ్ అది నాకు అది. అది కూడా జనాలకు బోర్ కొట్టకుండా మేనేజ్ చేయాలి. సో అది ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అంటే నాకు ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ అలా చేశాను కాబట్టే మళ్ళీ ఆయన వెంట నాకు ఈ సినిమా ఇవ్వడం జరిగింది.